ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఎమ్మెల్సీ నియామకాలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. గవర్నర్ కోటాలో భర్తీ కానున్న 2 స్థానాలపై అధికార తెలుగుదేశం పార్టీలో తీవ్ర కసరత్తు కొనసాగుతోంది. రాజకీయ అనుభవం, సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత ఇలా పలు అంశాలను బేరీజు వేసే అధిష్టానం తుది నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. మరి ఈ రేసులో పైచేయి ఎవరిది? ఎమ్మెల్సీ అవకాశం ఎవరికి దక్కుతుందా అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో గవర్నర్ కోటాలో ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాల భర్తీ రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఈ నెల 28తో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జాకియా ఖానం, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు పదవీకాలం ముగియటంతో ఆ 2 స్థానాలను భర్తీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఈ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తూ సామాజిక, ప్రాంతీయ, రాజకీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభ్యర్థుల పేర్లను నేడో రేపో ప్రకటించే అవకాశం ఉన్నందున ప్రచారంతో పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ 2 స్థానాల కోసం 20 మందికి పైగా ఆశావహులు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో పార్టీ కోసం త్యాగాలు చేసిన నాయకులు, టికెట్లు కోల్పోయిన వారు, రాజ్యసభ అవకాశాన్ని చివరి నిమిషంలో చేజార్చుకున్న సీనియర్ నేతలు గతంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి అభ్యర్థి తనకు అనుకూలంగా రాజకీయ, సామాజిక సమీకరణాలను ప్రస్తావిస్తూ లాబీయింగ్ ముమ్మరం చేశారు. అత్యధిక ఆశావహులు ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచే ఉండటం విశేషం. మాజీ ఎమ్మెల్సీ వర్ల రామయ్య, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వంగవీటి రాధాకృష్ణ, టీడీ జనార్దన్, గొట్టిపాటి రామకృష్ణ, బుద్ధా వెంకన్న వంటి సీనియర్ నేతలు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. వీరిలో కొందరు చాలా కాలంగా పార్టీకి సేవలందిస్తుండగా మరికొందరు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయిన నాయకులుగా గుర్తింపు పొందారు. కృష్ణా జిల్లాకు ఇప్పటికే ప్రభుత్వంలో ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ పార్టీ కోసం పనిచేసిన నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లా నుంచి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన మంతెన సత్యనారాయణ రాజు మరోసారి ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. గతంలో శాసన మండలిలో పనిచేసిన అనుభవం, పార్టీ పట్ల విధేయత, సామాజిక సమీకరణాలు తనకు అనుకూలంగా ఉంటాయని ఆయన వర్గం భావిస్తోంది. గోదావరి జిల్లాల్లో క్షత్రియ వర్గానికి మరింత ప్రాధాన్యం కల్పించాలని కోరుతూ పార్టీ నాయకులు కూడా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తున్నట్టు సమాచారం. రాయలసీమకు చెందిన నాయకులకు కూడా ఈసారి అవకాశం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని రాయలసీమకు కేటాయించే దిశగా అధిష్టానం ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాంతం నుంచి రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి, తిప్పేస్వామి, బీటెక్ రవి, ప్రభాకర్ చౌదరి వంటి నాయకులు రేసులో ఉన్నారు. ప్రాంతీయ సమతుల్యత దృష్ట్యా రాయలసీమకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం పార్టీ అంతర్గతంగా వినిపిస్తోంది. ఇక ప్రత్యేక వర్గాల ప్రాతినిధ్యం అంశం కూడా ఈ ఎంపికలో కీలకంగా మారింది. దివ్యాంగుల కోటాలో ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తామని గతంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ఈసారి తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అలాగే బ్రాహ్మణ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ సీనియర్ నేత ఏవి రమణ కూడా అధిష్టానం వద్ద తన వాదన వినిపిస్తున్నారు. వివిధ సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించాలనే అంశం ఈసారి ఎంపికలో ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇతర ఆశావాహుల జాబితాలో కొమ్మాలపాటి శ్రీధర్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, మంగళగిరి సీనియర్ నేత పోతినేని శ్రీనివాసరావు కూడా ఉన్నారు. వీరంతా పార్టీ కోసం వివిధ దశల్లో పనిచేసిన నాయకులే కావడంతో తమ సేవలకు గుర్తింపుగా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కోరుతున్నారు. వీరితో పాటు మరికొందరు జిల్లా స్థాయి నాయకులు కూడా చివరి నిమిషం వరకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే గవర్నర్ కోట ఎమ్మెల్సీల ఎంపిక సాధారణ రాజకీయ నియామకం మాత్రమే కాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 171 ప్రకారం సాహిత్యం, విజ్ఞానం, కళలు, సహకార ఉద్యమం, సామాజిక సేవ వంటి రంగాల్లో విశేష సేవలందించిన వ్యక్తులను గవర్నర్ నామినేట్ చేయొచ్చు. అయితే రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులను బట్టి ప్రభుత్వాలు సీనియర్ రాజకీయ నాయకులను కూడా ఈ కోటాలో నామినేట్ చేస్తున్న సాంప్రదాయం కొనసాగుతోంది. అందువల్ల ఈసారి కూడా రాజకీయ అనుభవం, పార్టీ పట్ల విధేయత, సామాజిక సమీకరణాలు, భవిష్యత్తు రాజకీయ అవసరాలు వంటి అంశాలన్నింటినీ సమన్వయం చేసి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ మాత్రం అసాధారణ స్థాయికి చేరుకుంది. కేవలం 2 స్థానాల కోసం 20 మందికి పైగా సీనియర్ నాయకులు పోటీ పడుతుండటంతో అధిష్టానం ముందు కఠినమైన పరిస్థితి ఏర్పడింది. ఎవరికైనా అవకాశం దక్కితే మిగిలిన ఆశావహులను ఎలా సంతృప్తి పరుస్తారు అన్నది కూడా చంద్రబాబు, లోకేష్ ముందున్న ప్రధాన సవాల్గా మారింది. అందుకే చివరి క్షణం వరకు తీవ్ర కసరత్తు కొనసాగిస్తూ అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన ఎంపికపై అధిష్టానం దృష్టి సారించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.